ఈ నెల 11న జమ్మికుంట పట్టణంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపించాలని 21వ వార్డు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని, పట్టణంలోని 21వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి నీలకుమార్ ఓటర్లను విజ్ఞప్తి చేశారు. శనివారం బీజేపీ పార్టీ శ్రేణులు నాయకులతో కలిసి 21వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆప్యాయంగా పలకరిస్తూ బీజేపీ గెలుపు ఆవశ్యకతను వివరిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు. వార్డులో త్రాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజ్తో పాటు తదితర సమస్యలను పరిష్కరిస్తానని, వార్డును ప్రగతి బాటలో నిలుపుతానని, ప్రజల సమస్యలను నేరుగా విని పరిష్కరించే బాధ్యతాయుత కౌన్సిలర్గా పనిచేస్తానని నీలకుమార్ హామీ ఇచ్చారు. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా నీలకుమార్ ఓటర్లను విజ్ఞప్తి చేశారు. అనంతరం బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి నీలకుమార్ నాయకులు షీలా, జయ, ప్రకాష్ మీడియాతో మాట్లాడారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ నాయకులు వీణవంక శివ, డాక్టర్ నరసింహారాజు, సదానందం, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, కాలనీవాసులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మా 21వ వార్డు ఓటర్ మహాశీలకు తెలియజేయమనంటే, నేను బీజేపీ భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. ఈ మెయిన్ రోడ్డు గాంధీ చౌరస్తా నుండి అన్నపూర్ణ టాకీస్ వరకు చాలా పనులు మిగిలి ఉన్నాయి. అది నేను మా కమలం పువ్వు గుర్తు వేసి చేస్తే సీసీ రోడ్డు కానీ, లైట్లు కానీ, వీధి లైట్లు కానీ, ప్రతి వారి కుటుంబంలో సమస్యలు కానీ ఏది ఉన్నా నా సహాయశక్తి వాళ్ళకు ఎల్లవెల్లలా వాళ్ళకు అండగా ఉంటానని, నాకు బీజేపీ తరఫున కమలం పువ్వు గుర్తుకేసి అధిక మెజార్టీతో గెలిపించగలరని మనవి. ఇప్పుడు జరుగుతున్న మన మున్సిపాలిటీ ఎలక్షన్లలో భాగంగా జమ్మికుంట మున్సిపాలిటీ అభివృద్ధి కావాలంటే అది కేవలం ఒక బీజేపీతోనే సాధ్యమవుతుందని అది అందరికీ తెలుసు. ఇప్పుడున్న ప్రభుత్వం దగ్గర కానీ ఇప్పుడు పవర్ లేని పార్టీ కూడా ఎలక్షన్లలో పోటీ చేస్తుంది. వాళ్ళు పోటీ చేసి గెలిస్తే ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితి ఉన్నది. ఈ పవర్ లో ఉన్న పార్టీ ఇప్పుడున్న మన స్టేట్ పార్టీ కూడా గెలిస్తే వాళ్ళ దగ్గర రూపాయి లేదు అభివృద్ధి చేసేందుకు. ఈ అభివృద్ధి చేయాలంటే కేవలం మన కేంద్ర మంత్రి మన బండి సంజయ్ గారి సహకారంతో మనం అత్యద్భుతంగా మన జమ్మికుంట మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ఈ మన మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా నేను కోరుతున్నా. తర్వాత మన మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలని చెప్పి ఈ అభివృద్ధి చేసుకోవాలని చెప్పి నేను ఓటర్ మహాశయులందరినీ కోరుకుంటున్నా. ఈ జమ్మికుంట మున్సిపాలిటీ 21వ వార్డు అభ్యర్థిగా నీలకుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మనం అభివృద్ధి పథంలో నడవాలని చెప్పి కోరుతున్నా. జై శ్రీరామ్.